అంటే బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో భేటీ కానుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అదే రోజు ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లపై రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రైట్, కేబినెట్ లో చర్చించే అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 18వ తారీఖున ములుగు జిల్లా మేడారంలో నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బయట అవుట్స్కట్స్ లో ఈ యొక్క కేబినెట్ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారిగా అని కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా అనేక అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మేడారం మహాజాతర సందర్భంగా అభివృద్ధికి, అదేవిధంగా శాశ్వత ప్రణాళికలపై మాస్టర్ ప్లాన్ కూడా చర్చించనుంది కేబినెట్ సమావేశంలో. దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్ సంబంధించిన అంశాలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలోనే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ సమావేశాలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ గతంలో 2016లో జరిగినటువంటి జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హేతుబద్ధీకరణగా గతంలో జిల్లాల పునర్విభజన జరిగింది. దీనిపై జ్యుడిషియల్ కమిషన్ వేస్తాము, రిటైర్డ్ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ జడ్జితో ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చేటువంటి నివేదికని బేస్ చేసుకుని జిల్లాలకు సంబంధించిన పునర్విభజన కార్యక్రమాన్ని చేపడతామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు కృష్ణా గోదావరి నది జలాలపై నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, ఏదైతే గోదావరి జలాలపై నిర్మిస్తున్న బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మరోవైపు ప్రాజెక్టుని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు కాళేశ్వరం బ్యారేజీ పునర్నిర్మాణం, మేడిగడ్డ కుంగిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే ఎల్ఎండి సంస్థే ఆ ఖర్చు మొత్తం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానికి సంబంధించిన నిర్ణయాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల 18వ తేదీన మేడారంలో ఉన్న ములుగు జిల్లా మేడారంలో హరిత హోటల్లో ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అవుట్స్కట్స్ లో, అంటే బయట ఈ యొక్క కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం. ఇప్పటివరకైతే కేవలం తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలో, అదేవిధంగా ప్రజాభవన్లో, ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ సమావేశం మనం అనేకం చూస్తాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేడారం లో కేబినెట్ సమావేశం, అది కూడా ఒక హోటల్లో కేబినెట్ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు. ప్రస్తుతమైతే ఈ కేబినెట్ సమావేశంలో కూడా అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి దీంట్లో అనేక కీలక అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.